జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక బీసీ బిడ్డకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి యువకుడు నవీన్ యాదవ్ను గెలిపించాలని చెప్పి టీయూజేఏసీ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం కూడా ఈ నియోజకవర్గ డివిజన్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా మరి ఈరోజు నవీన్ యాదవ్ను గెలిపించడం కోసం ముఖ్యంగా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల లోపల కూడా ఉద్యమకారులకు 250 గజాల స్థలము మరి వాళ్ళను గుర్తించడం అనేది జరిగింది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకపోగా ఉద్యమ పార్టీని తీసుకెళ్లి భారత రాష్ట్ర సమితిగా చేర్చి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అవమానం చేయడం జరిగింది. దానికి మేమంతా కూడా ఈరోజు మొన్న ఎలక్షన్లో కూడా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఏకమై ఈ 250 గజాలు పెట్టించడం లోపల మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే తప్పకుండా లక్షలాది మంది వేలాది మంది మరి ఈ ఉద్యమకారులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి. 70,000 కుటుంబాలు ఈ రాష్ట్రం లోపల ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కలుపుకుంటే మీకు 2-3 లక్షల ఓట్లు వస్తాయి. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఒక 10-14 సంవత్సరాలు 96 నుంచి 2001 నుంచి 2004 దాకా జేఏసీలను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని రక్తి కట్టించి వాళ్ళ జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కోసం దారపోసినారు. మరి కేసీఆర్ గద్దెనెక్కి వాళ్ళందరినీ నష్టం చేసినారు. కాబట్టి మరి మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఉద్యమకారులకు ఏదైనా మీ 6 గ్యారంటీల్లో పెడితే బాగుంటుందని చెప్తే అప్పుడున్నటువంటి మాణిక్రావు ఠాక్రే పీసీసీ ఇన్ఛార్జ్ తనకు చెప్తే చేర్పించడం జరిగింది. 250 గజాలు 250 గజాలు చేర్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ను బొందబెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ఉద్యమకారులు కాపాడుకొని ఆ నియంత పాలనను దించేసి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిపడ్డారో చాలా మీటింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా జరిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కానీ మళ్ళీ ఈ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి ఉప ఎన్నిక పాలేరులో నారాయణఖేడ్లో ఎక్కడ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళను స్వాగతంగా మరి మేము మీకు స్వచ్ఛందంగా ఇస్తున్నాం మా సీట్లు కావని చెప్పి ఆనాడు మరి పోటీకి దించడం జరిగింది. అప్పుడే ఏదైతే ఈ ఆత్మరక్షణ అనేది ఉంటుందో విలువలు ఏమైతే ఉంటాయో అవి మొత్తం కోల్పోయేటట్టు చేసింది కేసీఆరే. మరి ఈరోజు ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు మాగంటి గోపీనాథ్ చనిపోతే మరి ఆయనకు ఎట్లా సీట్ ఇస్తారు? మరి మేము కూడా ఆ రాజు ఇచ్చినుంటే మేము కూడా ఈరోజు స్వచ్ఛందంగా నిలబెడుతుంటాం కదా, ఏకగ్రీవంగా నిలబెడుతుంటాం కదా. మీరు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉన్నదో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ఆనాడు మీరు పోటీ పెట్టిర్రు, మేము కూడా పోటీ పెడుతున్నామని చెప్పి యువకునికి నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉద్యమకారులంతా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి అన్ని డివిజన్లలో తిరుక్కుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి నవీన్ యాదవ్ను గెలుపుకు కట్టుబడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు రాలేవని 6 గ్యారంటీలు ఎక్కడిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి ప్రగల్భాలు వలుకుతున్నది. మొట్టమొదటిగా నువ్వు దళితుడు ముఖ్యమంత్రి అన్నావు, ఇచ్చినవా? ఇయ్యలేదు కదా. నువ్వు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తున్నావు, నువ్వు ఇచ్చినవా? ఇయ్యలేదు కదా. ఇక్కడ 6 గ్యారంటీల లోపల తప్పకుండా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేటట్టు విధంగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. ఒక గ్యారంటీ ఫలించింది. 2వ గ్యారంటీ 2 లక్షల రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలతో 70% రైతులకు, టెక్నికల్గా ఒక 30% రైతులు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. 70% రైతులకు 2 లక్షల రుణమాఫీ దేశవ్యాప్తంగా ఎవ్వరు చేయని పనిని ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది. మీకు సిగ్గుందా? మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాల్లో ఎప్పుడు చేయని టీఆర్ఎస్ పార్టీ 2వ గ్యారంటీ కంప్లీట్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇయ్యనటువంటి సన్న బియ్యాన్ని కూడా ఈరోజు పేదలు తిననటువంటి సన్న బియ్యాన్ని కూడా చేర్చినటువంటి 6 గ్యారంటీలో చేర్చినటువంటిది కూడా ఈరోజు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ ఉచిత కరెంట్ అని చెప్పిర్రు, ఉచిత కరెంట్ ఇస్తున్నారు. మీరు రాష్ట్రం లోపల డబుల్ బెడ్రూమ్ అని చెప్పిర్రు,
డబుల్ బెడ్రూమ్లు కట్టడంకు సరిపోయింది తప్ప ఎవరిని కూడా ఆ కొంపలలో ఎక్కడ కూడా ఫ్యామిలీలను చేర్చిన పరిస్థితి మీ గవర్నమెంట్లో దాఖలాలు లేవు. ఈరోజు ఇందిరమ్మ పాలన లోపల ఇందిరమ్మ ఎట్లయితే కూడు గుడ్డ నీడు అని చెప్పిందో దాని ప్రకారంగానే రేవంత్ రెడ్డి తీసుకొని 5 లక్షల రూపాయలు జాగా ఉన్న వాళ్లకు కట్టుకోవడం కోసము వెసులుబాటు ఇచ్చినటువంటి గవర్నమెంటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. 3 గ్యారెంటీలు కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఈరోజు బంగారం రేట్ పెరగడం వల్ల ఒక బంగారం ఇవ్వలేకపోతుండొచ్చు, కానీ కళ్యాణ లక్ష్మి స్కీమ్ కూడా కంప్లీట్గా నడుస్తున్నది. ఆరోగ్యశ్రీ పథకం కూడా కంప్లీట్గా నడుస్తూ ఉన్నది. మీరు చెప్పినంత మాత్రాన, మీరు లొల్లిపెట్టినంత మాత్రాన, కేటీఆర్ నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడినంత మాత్రాన ప్రజలు ఎడ్డివాళ్ళు గారు, గుడ్డివాళ్ళు గారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తప్పకుండా ప్రజాపాలన ఉంటుంది. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చెప్పి ఇక్కడ బిల్లు పెట్టుకొని, అసెంబ్లీలో బిల్లు పెట్టుకొని పార్లమెంట్లో పెట్టాలని చెప్పి కొట్లాడింది కూడా బీసీ బిడ్డల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణబద్దులై కూర్చుంటా ఉన్నది. ఇంకా ఏం కావాలి? ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనలో మీకేం కావాలి? మీకు ఇంకేం తప్పులు చూస్తున్నారు? మీరు తప్పులు చూసడం మానేసి జూబ్లీ హిల్స్ లోపల అడ్డాగా పెట్టుకొని డ్రగ్స్ దందా చేసినటువంటి మీరు ఈరోజు మాయమాటలు చెప్పి వినిపించడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. యువతను ఈ జూబ్లీ హిల్స్లో ఖరాబ్ చేసిర్రు, బంజారా హిల్స్లో ఖరాబ్ చేసిర్రు. మొత్తం డ్రగ్స్ దందా మాఫియా నడిపించినటువంటి ఘనత మీ ప్రభుత్వంలో ఏలుబడిలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి యువతను పాడు చేసిర్రు, ఇక్కడ ఉన్న యువతను ఖరాబ్ చేసిర్రు. యూనివర్సిటీలలో మొత్తం డ్రగ్స్ దందాను చేసినటువంటి సిగ్గులేని కేటీఆర్, నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి నీకు ఎక్కడిది? ముస్లిం మైనారిటీకి మొన్న ఎక్కడ కూడా గెలవకపోతే, టికెట్లు ఇస్తే కూడా గెలవకపోతే, మొన్న ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని వర్గాలు సుఖశాంతులతో ఉండేది అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి, అది ఇప్పుడు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తూ ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు వాడుకొని, కాంగ్రెస్ పార్టీని వాడుకొని అట్లెట్లయితుంది, హైడ్రా ఎట్లయితుంది, ఇది ఎట్లయితుంది అని చెప్పి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు తప్పుగా మాట్లాడొద్దు, బూచిగా చూపియొద్దు. మీకేమన్నా అవసరం ఉంటే మాట్లాడుకోండి, చేసుకోండి, పనులు చేసుకోండి, బతకండి. కానీ ఇంకా ఇట్లా బ్లాక్మెయిల్ సిస్టమ్స్ కాంగ్రెస్లో కొంతమంది నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల సందర్భం కాదు. వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. టీయూజేఏసీ తలుచుకుంటే మిమ్మల్ని రోడ్లు ఇడిచి కొడతాం కొడక. మీరు కాంగ్రెస్ పార్టీని బతుకుతారు, కాంగ్రెస్ పార్టీకే ఉట్లా మాట్లాడతారు. వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అపోజిట్ మాట్లాడే నాయకులారా. నేను మొత్తం నాయకులను మాట్లాడట్లేదు, అపోజిట్గా మాట్లాడే నాయకులను ఈ సందర్భంలో తప్పు. ఒక ముద్దుబిడ్డ 2 సార్లు ఓడిపోయిండు, అతనికి గెలిపించాల్సిన బాధ్యతలు నెత్తి మీద వేసుకునేది పోయి ఏదో ఒక చిన్న మైనస్ను పట్టుకొని హైడ్రా రావడం వల్ల ఇన్ని వానలు వస్తే, ఇన్ని క్లౌడ్ బరస్టులు అయితే కూడా ఆ హైడ్రా ద్వారానే వెడల్పు కావడం వల్ల, ఆ గోడలను తీసేయడం ద్వారా, ఆ ఇండ్లను తీసేయడం ద్వారా హైదరాబాద్ ముంపుకు గురి తప్పిందని చెప్పి నేను ఈ సందర్భంగా, హైడ్రా ముఖ్యమైనదే, హైడ్రా ఉండాల్సిందే, కబ్జా కోర్లకు దెబ్బ పెట్టాల్సిందే. సరి అయినటువంటి నిర్ణయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ రాష్ట్రం ఒక హైదరాబాద్ నగరంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక అంతర్జాతీయ నగరంగా ఉండడం కోసం ఆయనకు సంబంధించినటువంటి మేరకు ఆయన డెవలప్ చేసే విధంగా చూస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డికి ఈ ఎన్నిక ముఖ్యమైన ఎన్నిక కాబట్టి ప్రజలందరికీ మేము కోరుతా ఉన్నాం, అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలారా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. నిన్న కూడా ముఖ్యమంత్రి 4000 ఇండ్లు కట్టిస్తారని చెప్పిండు. తప్పకుండా ఆయన అంటే మాత్రం తప్పకుండా చేసే విధంగానే ముందుకెళ్తున్నాడు. రేవంత్ రెడ్డి కాళ్ళు గుంజి పట్టుకునేటోడు ఎవడైనా ఉంటే వాడిని ఇండ్లకే లీడిచి కొడతామని చెప్పి టీయూజేఏసీ గారి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా టీయూజేఏసీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.